తిరిగితే చాలు ప్రతి బాధ, ప్రతి ఇబ్బంది నుంచి విడుదల కలుగుతుంది. ఆ దేశం హంగరీ కొరకు చేతులెత్తి స్తోత్రాలు చెల్లిద్దాం. 76th country ఐస్లాండ్. ఏదోసారి చెప్పండి, మరలా చెప్పండి. ఇది చక్కగా ఎందుకు చెప్తారండి? ప్రతి ఊరు తింటారు కదా. ఆ దేశం పేరు చెప్పండి. ఐస్లాండ్. ఏ దేశం పేరు ఏంటి? ఏమనుకోదు. మీరేమన్నా మౌనంగా ఉన్నారా, స్తుతిస్తున్నారా, లేదా ప్రార్థిస్తున్నారా, లేదా లేకపోతే అనవసరంగా వాళ్ళ రక్తాపరాధం మన తల మీదకి వస్తుంది. ప్రభు అంటాడు చేయకపోతే మౌనం, అసలు విషయమే తీసుకోవాలి. ఆ దేశాలను చేసే నీకు ఆ భారం లేదా, పొరపాటున వారిని తీసుకురావు. ఒక్కసారి తీసుకొచ్చిన తర్వాత నీవు నేను నోరు తెరిచి ప్రార్థించుకుని స్థితించుకుని ఉంటే వారి రక్తాపరాధం మన తల మీద వచ్చు. మళ్ళీ అగే చేద్దామా వద్దా? చేయొద్దు. ఒకసారి చేద్దామన్నాడు, చేయొద్దన్నాడు, చేయొద్దు. మీరు వద్దనే చేసేస్తాం. కానీ మౌనం ఉండదు. సేవకులుగా హెచ్చరిక. ప్లీజ్, చాలా కండిషన్ కాబట్టి వెళ్ళిపోతున్నా. అయినా ఆయన సన్నిధిలో ఒక్క క్షణకాలపు పాటు తలంచితే చాలు, అనంత కృప ప్రత్యక్షమగునుగా. నేను ఎవరు చెప్పుకుంటూ వెళ్ళిపోతే ఏం జరుగుతుంది అనుకుంటారా? నెవర్ అండ్ ఎవర్. ప్రభు సన్నిధిలో ఒక్కసారి తలస్తే చాలు. ఇష్మాయిల్ గురించి అబ్రాహాం గారు ఎంతసేపు ప్రార్థన చేశారు చెప్పాలండి? ఎంతసేపు ప్రార్థన? చిన్న ప్రార్థన. నాట నుండి నేటి వరకు ఆయన రాకడ పర్యంతం ఆ దేశం మీద కృపగా విస్తరించింది. అబ్రహాం లాంటి ధన్యత మనకి ఇచ్చారు. ఐస్లాండ్ రాజధాని రెజ్వేక్, జనాభా దరిదాపుల 4 లక్షలు, అధికార భాష ఐస్లాండిక్, అధికార మతం క్రిస్టియన్స్ అండి. తరచుగా అగ్నిపర్వత విస్ఫోటనాలు, తుఫాన్లు, వరదలు, భూకంపాల ఆర్థిక ఇబ్బందులు రాకడలో ఉన్నటువంటి దేశంలా కనిపిస్తాం. నిజమే ప్రభుత్వం, నిజమే తమ్ముడు, దేవుడు దిగించింది. కానీ ఏంటంటే మనకైతే అప్పుడు తుఫాన్లప్పుడు, వరదలప్పుడు, భూకంపాలు. ఇదేంటి ఇప్పుడు ఆ దేశాన్ని ప్రజలు ఖాళీ చేద్దామా, అక్కడ ప్రభుత్వం ప్రార్థన చేద్దామా? ఆ దేశం పట్ల దేవుడు దయ చూపినట్టుగా చప్పడకూడదాం అందరూ. ప్రపంచమంతా తిరిగి 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 ప్రస్తుతం ఫ్లైట్ మన దేశంలో ల్యాండ్ అయింది. మన దేశం పేరు చెప్పండి. మంచిగా చెప్పారు. ఇండియా, భారతదేశం రాజధాని న్యూఢిల్లీ. జనాభా తమ్ముడు అది 1947 లెక్క తమ్ముడు 144 కోట్లు. రైట్? ఎందుకంటే ప్రపంచంలో we are